జున్ను అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా చక్కగా పాలు తెచ్చి ఇచ్చావు, వెరీ గుడ్. నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మా పాలు పోసే అమ్మాయి వాళ్ళ గేదె ఈనిందని గేదె జున్ను పాలు తెచ్చిచ్చింది. ఈరోజే ఫస్ట్ రోజు అయితే జున్ను గడ్డగా మెత్తగా చాలా బాగా వస్తుంది. దాన్ని మనం చేసుకునే విధానం నేను చూపిస్తాను. అందులోకి ఏమేం కావాలో కూడా చూపిస్తాను. ఇన్ని జున్ను పాలు ఉన్నాయి కదా, ఈ జున్ను పాలకి 2 ఇంతలు మనం మామూలు పాలు పోసుకోవాలి. ఇవి జున్ను పాలు, వీటికి 2 ఇంతలు మనం మామూలు పాలు పోసుకోవాలి. గేదె పాలే ఇవి, మామూలు పాలు 2 ఇంతలు పోస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువ పోస్తే పలచన అవుతుంది. ఇదైతే గట్టిగా ముక్కలుగా కూడా వస్తుంది. అందులోకి మనం ఈ బెల్లం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా తొరుక్కొని ఈ బెల్లం కూడా అందులో వేసేసుకోవాలి. ఆ బెల్లం వేసిన తర్వాత యాలకులు, కొంచెం మిరియాల పొడి ఇవి కూడా వేసుకోవాలి. కరిగిన తర్వాత దీన్ని ఇంకా చక్కగా మనం ఇంట్లో వాడుకునే కుక్కర్లో పెట్టేసుకుంటే, ఇట్లా కుక్కర్లో కొంచెం అడుగు నీళ్ళు పోసేసి ఈ కుక్కర్ కన్నులో కనుక లాక్ చేసుకుంటే జున్ను కుక్కర్లో పెట్టాను, చక్కగా రెడీ అయింది. 3 విజిల్స్ కాగానే ఇదంతా మిరియాల పొడి చూడండి ఎంత గడ్డగా వచ్చిందబ్బా, కేకు ముక్కల్లాగా ఉంది చక్కగా. అట్ట 2 పోస్తే అటు కేకు ముక్కల్లాగా వస్తుంది మొదటి రోజు పాలు. ఇట్లా మీరు కూడా చేతైన వాళ్ళు, ఓసారి చేతగాని వాళ్ళు కూడా చక్కగా ఇట్లా చేసుకొని ఎప్పుడన్నా జున్ను పాలు మనకు దొరికినప్పుడు చేసుకు తినండి. జున్ను పాలలో మంచి విటమిన్స్ ఉంటాయి, విటమిన్స్ గల జున్ను ఇది. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైకులు పెట్టండి. థ్యాంక్ యూ.